హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. కిడివనికే ఆశీర్వాదం పంపుతావయా, కిడివనికే ఆశీర్వాదం పంపుతావయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. మేలు కొరికే అన్ని జరిగించు యేసయ్యా, కిడివనికే ఆశీర్వాదం పంపుతావయా. మేలు కొరికే అన్ని జరిగించు యేసయ్యా, కిడివనికే ఆశీర్వాదం పంపుతావయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. కొట్టబడిన వేళ నా గాయము కట్టినావే, బాధించిన స్వస్థపరిచేది నీవే. కొట్టబడిన వేళ నా గాయము కట్టినావే, బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. విడవబడిన వేళ నన్ను చేరదీసినావే, విడవబడిన వేళ నన్ను చేరదీసినావే. కోపించిన కరుణ చూపేది నీవే, కోపించిన కరుణ చూపేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయం అంది ఒక పాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మేలు కొరకే అన్నీ జరిగిస్తాడు. కీడవానికి ఏమొస్తుందంట? ఆశీర్వాదం. మేలు జరిగితే ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటాం. కానీ ఏదైనా చిన్న కీడు కానీ, ఏదైనా చిన్న అపాయం కానీ, ఏదైనా చిన్న వేదన కానీ కలిగిందనుకోండి, దేవుని ప్రేమించడానికి ఇష్టపడతామంటే ఏమాత్రం కూడా దేవుని ప్రేమించడానికి ఇష్టపడం. ఎందుకంటే ఆ వేదనలో ఉన్నప్పుడు ఇంకెక్కడున్నాడు దేవుడు? దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ సమస్య వస్తుంది? దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ బాధ ఉంటుంది? దేవుడు ఉంటే ఎందుకు నాకు ఈ వేదన ఉంటుందని చెప్పి బాధపడుతూ ఉంటాం. కానీ ఆశీర్వాదంతో నింపబడుతున్నప్పుడు ఎంతో సంతోషపడుతున్నామో, అలాగే శోధించబడినప్పుడు కూడా ఇంకా ఎక్కువగా సంతోషించాలంట. పేతురు గ్రంథంలో ఆయన అంటున్నాడు కదా, అగ్ని వంటి శ్రమలు మీ మీదకు వచ్చినప్పుడు దాన్ని మహానందముగా ఎంచుకోమంటున్నాడు. ఆలోచించాలి. ఎందుకంటే సంతోషంగా ఉన్నప్పుడు ఎంత ఆనందపడుతూ ఉంటున్నామో, శ్రమ వచ్చినప్పుడు కూడా ఇది నా మేలు కొరకే వచ్చింది. శోధన వచ్చినప్పుడు నీవు సహించగలిగితే నువ్వేం చేపడతావంట? సువర్ణముగా మార్చబడతావు. శోధించబడినప్పుడు సువర్ణముగా మార్చబడతావు. ఎందుకంటే శోధన లేకపోతే నువ్వు ప్రార్థించడానికి ఇష్టపడవు. ప్రతి ఒక్క క్రైస్తవ జీవితం కూడా శోధన లేకపోతే దేవుని విడిచిపెడతావు. అందుకే ఆయన క్షణము కూడా ఒక శోధన నుంచి మనల్ని ఏం చేస్తాడట? వెలుపులకు తీసుకొస్తూ ఉంటాడు. అందుకన్నాడు ఆయన ఏమన్నాడంటే, కొట్టబడిన వేళ నా గాయము కట్టినావే, బాధించిన స్వస్థపరిచేది నీవే. ఎందుకంటే శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా మరలా ఆ స్థితిలోంచి మనల్ని పైకి లేపేవాడు ఆయనే, యెహోవా.
ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట, బాధల్లోంచి వేదల్లోంచి మన వెలుపులకు తీసుకొస్తాడు. ఇంకా కిందకు వచ్చేటప్పుడు కింద చరణంలో చెప్పిన మాట ఏంటంటే, అణచబడిన వేళ అనేక మందిని అణిచివేయాలని చూస్తూ ఉంటారు. నువ్వు వెతుకుతున్న సమయంలో, నువ్వు రక్షించబడుతున్న సమయంలో, నువ్వు ఒక స్థాయిలోకి వెళుతున్న సమయంలో ఎదుటి వారు ఏం చేస్తారంటే నేను అణిచేయాలి, పాతాలను కనగదొక్కాలి అని చెప్పి అనేక మంది అనేక విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఎంతమందిని అణిచివేయాలనుకున్నా సరే, వాళ్ళు అణిచివేద్దాం అనుకున్నా సరే, దేవుడు ఏం చేస్తాడంటే నీ తలను పైకెత్తేవాడు ఏం చేస్తాడంట, నీ తలను పైకెత్తుతాడు అంటున్నాడు. ఆలోచించింది నాన్ని. ఈ పాట అంశంలో ఉన్న అర్థం ఏంటంటే, నువ్వు అణచబడుతున్నప్పుడల్లా నీ తలను పైకి లేపుతానంటున్నాడు ఆయన. హల్లెలూయా. దుష్టుడు నిన్ను కిందకు వంచాలన్నప్పుడల్లా నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నేను పైకెత్తుతూ ఉంటాడు. కిందకు వచ్చేటప్పుడు అన్నాడు, విడవబడిన వేళ నన్ను చేరదీసినావే. నువ్వు ఎప్పుడైతే దేవుడితో అంటబెట్టు కూడా ఉండడానికి ఇష్టపడతావో, ఎప్పుడైతే దేవుడితో అత్తుకొని ఉండాలని ఆశపడుతూ ఉంటావో, ఆయనతో సహవాసంలో ఇంకా నమ్మకంగా ఉండాలని ఆశపడతావో, అప్పుడు నీ కుటుంబం నేను విడవచ్చు, నీ భార్య నేను విడిచిపెట్టచ్చు, నీ అన్నదమ్ములు నేను విడిచిపెట్టచ్చు, నీ తల్లిదండ్రులు నేను విడిచిపెట్టచ్చు. ఎందుకంటే దుష్టుడు వాడి హృదయాలు కఠినపరుస్తాడనమాట. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా ఉండాలి, నీ దేవుణ్ణి అనుసరించకుండా ఉండాలి అని చెప్పి వాడు ఏం చేస్తాడంటే ఎత్తుకు ఎత్తు వేసి నిన్ను నీ కుటుంబం నుంచి దూరం చేయడానికి చేస్తాడు. యోబు జీవితంలో మీరు చూసినట్లయితే, యోబు జీవితంలో ఏం చేస్తారు, పిల్లలు చనిపోయారు, ఆస్తి కోల్పోయాడు. చివరికి తన భార్య వచ్చి ఏమంటుందంటే, ఇంకెక్కడున్నాడయ్యా మీ దేవుడు, ఆయన తిట్టు, విడిచిపెట్టు అని చెప్పి మాట్లాడుతుంది. అప్పుడు యోబు అన్న మాట మనం గుర్తు తెచ్చుకోవాలి. మూర్ఖరాల వలె మాట్లాడక, మేలు చేస్తేనే కానీ కీడు కలిగితే దేవుడు కాదా. హల్లెలూయా. ఈ విషయం మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకంటే యోబు అంతటి వ్యక్తే, అంత ఆస్తిపరుడే ఉండి కూడా, శోధించబడినప్పుడు కూడా, ఒక పెంట కుప్పల మీద విసిరి పారేసినప్పుడు కూడా నా దేవుడు నన్ను విడిచిపెట్టడం అని చెప్పి ఎంతో సంతోషించాడు. అందుకే పోగొట్టుకునే దానికన్నా రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు మన జీవితంలో అనేక మంది మనల్ని శోధిస్తున్నారు, అనేక మంది మనం బాధ పెట్టచ్చు, వేదన పెట్టచ్చు. ఇంతేనా నా పరిస్థితి మారదా అని నువ్వు వేదన పడచ్చు. కానీ నీ గాయాలు కట్టేవాడు యెహోవా. నేను బాధించినప్పుడు, నేను అణిచివేయాలని చూసినప్పుడు నీ తలపైకెత్తేవాడు యెహోవా. నేను విడబడిన వాళ్ళు మరలా నీ దగ్గరకు వచ్చి నేను హత్తుకునేలా చేసేవాడు యెహోవా. దేవుడు కొద్ది మాటలు మీ జీవితాల్లో నిలిపివేయను గాక. హల్లెలూయా. హృదయాల్లో భద్రపరచును గాక. మీ జీవితంలో కట్టబడును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక.